ప్రతిదినం ప్రభు సన్నిధి. ఎందుకు పనికిరాని జీవితంలో ఈరోజు దావీదని పిలువబడుతున్న నేను ఆ రోజుల్లో గడిపాను కదయ్యా అన్న మాటలు దేవుణ్ణి స్తుతిస్తూ హర్షిస్తూ ఆనందిస్తున్నప్పుడు దావీదు గారు పలుకుతున్న పదాల్లో మనం కనబడతాయి. హల్లెలూయా. పిల్లరా అంటాడు చూడండి, అద్భుతమైన మాట. ఏమండి, నీ మించిన బలము గల వారి చేతిలో నుంచి నీవు విడిపించేదవు, దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీన దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనుచున్నాయి అన్నాడు. అదే పరిస్థితుల్లో దావీదు గారు లేరా? ఏమండి, అరణ్యం ఎండకి గాలికి ఆ గొర్రెల వెనక తిరుగుతూ ఇంట్లో తనంటూ ఒక మనిషి ఉన్నాడు అనిపించుకోలేని స్థితిగతిలో ఉన్న దావీదును నేడు మహారాజుగా, ఏమండి 12 గోత్రాల ఇశ్రాయేలును పరిపాలించే చక్రవర్తిగా దేవుడు చేశాడు అంటే ఆయన ఎందుకు మర్చిపోతాడండి? అవన్నీ మనసు నుంచుకొని దేవుని ఎదుట హర్షిస్తాడట. దేవుడు మహిమ కలుగును గాక. ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ దేవుని సహోదరులారా, వాక్యం మాట్లాడుతుంది, నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్న వారిని కూడా విడిపించగలవు దేవా, అది నీ వల్ల అవుతుందని దేవుని హెచ్చిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయటం అన్నదే ఆనాడు దావీదులకు భక్తులు కుదిరినట్లు ఈనాడు నీకును నాకును కుదరద్దు ప్రియులారా. హల్లెలూయా. ఇలా చేయటం ద్వారా ఓ ఆత్మీయ బలంలో మనం బలపరచబడతాం, ఓ దీవెనకరమైన మార్గంలో నడిపించబడతాం. మాటతో కలిగిన ఆ దీవెన క్రియ రూపంలో నీ కుటుంబంలో జరిగితే ఎంతో మేలు కదా. ఒకసారి ఆలోచించు, ఎంతో దీవెనకరం అది. అందుకే అంటాడు ఆయన, చక్కగా అంటున్నాడు చూడండి, అప్పుడు యెహోవా యందు నేను హర్షించేదను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించేదను. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీన దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకును. ఇక్కడ ఎముకలు అనగా మన సఖ్య స్నేహితులు, బంధువులని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎముకలు 2 భావాలను సూచిస్తాయి. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే ఐగుప్తు దేశంలో నా ఎముకలను పెట్టగా కానాను దేశంలో తీసుకెళ్ళనని యాకోబు గారు యోసేపుతో చెప్పినట్లు మనం చూస్తాం. అయితే ఇరుగు పొరుగు వారు మాట్లాడుకోగలిగినంత ఆశీర్వాదకరమైన మార్గంలో ఈ అంతి కృపా దినాలలో నీవు నడిపించబడితే దేవుడు సంతోషించాడంటారా? ఏమండి, పరలోకానికి పోయి దేవుడిని సంతోషపెడతామా? భూమి మీద సంతోషపెట్టమా? ఈ జీవితంలో సంతోషపెట్టకూడదా? దావీదు గారు అంటారు, నేను యెహోవా యందు హర్షిస్తున్నాను, ఆయనను బట్టి స్తుతిస్తున్నాను అన్నాడు. మరి నీ హర్షింపు, స్తుతింపు దేవుని నామాన్ని గణపరిచేదిగా ఉండుగాక. ఆమేన్. ఆలోచించు, ప్రార్థించు. అనేకులకు దేవుడు నీ ద్వారా దీన దరిద్రులను విడిపించే శక్తి, కృప, ప్రభావం దేవుడు నీకు ఇచ్చుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించి దీవించండి, హర్షించే కృపలో బలపరచమని నాయన. ఎందరైతే దీన దరిద్రులు బలవంతుల చేతిలో పట్టబడ్డాడో అనగా దుష్టుడి చేతిలో ఉన్నారో అటు వారి చేతుల నుంచి విడిపించుటకు మీ కృప నీ పిల్లలకు దయచేసి దీవించి మీ నామం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.